సరే, ఆస్ట్రాలజీని నమ్మేవాళ్ళు కానీ నమ్మని వాళ్ళు కానీ అందరికీ ఒకటి కామన్గా ఉంటుంది, డబ్బులు సంపాదించాలని చెప్పి. సో ఆస్ట్రాలజీ పరంగా దీనికైనా రెమెడీ ఉందా? డబ్బులు సంపాదించాలని ఎలాగనేది? డబ్బులు సంపాదించాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది కష్టం చేయడం కాదు, కసి. రెండోది, డబ్బు సంపాదించాలి అంటే ఫిజికల్గా డబ్బు సంపాదించలేవు, మైండ్తో సంపాదించాలి. రెండోది, డబ్బును సంపాదించాలి అంటే డబ్బు వెనకాతల మనం పడడం కాదు, మనం డబ్బును అట్రాక్ట్ చేయాలి, మనం డబ్బును ఆకర్షించాలి. అన్నిటికంటే ముఖ్యము, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు అనేదాన్ని ఫస్ట్. రెండోది ఏంటంటే ఫస్ట్ క్లారిటీ. అన్నిటికంటే ముఖ్యం క్లారిటీ. ఇప్పుడు జంధ్యం, మాకు జంధ్యం ఉంటుంది. అవును. అన్నిటికంటే కష్టం మా జంధ్యం చిక్కు తీయడం. ఒక్కసారి మనం తీయడమే ప్యాకెట్లో నుండి రాంగ్గా తీస్తే చిక్కు పడుతుంది, గంట సేపు పడుతుంది జంధ్యం తీయాలంటే, మళ్ళీ చిక్కు విడాలంటే. అట్లనే లైఫ్లో కూడా చిక్కులు తీయాలంటే ఎప్పుడు కాన్సన్ట్రేట్ ఓన్లీ వన్ థింగ్, అంటే ఒక్క చిక్కు మీదనే కాన్సన్ట్రేట్ చేయి, ఒక్కొక్క చిక్కేది. అట్లనే నీ సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వెళ్ళిపో. అట్లనే నువ్వు సంపాదించాలంటే నీ టార్గెట్ మనీ, నువ్వు ఆ మనీ మీద ఫోకస్ చేయి. నువ్వు మనీ ఫోకస్ చేయాలంటే నీ జాతకంలో కొన్ని గ్రహాలు బాగుండాలి. రెండోది, నీకు కసి లేకపోతే నువ్వు ఏడ వర్కౌట్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యము, కలియుగంలో డబ్బు సంపాదించాలి అంటే బ్రెయిన్తో సంపాదించాలి, సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి సంపాదించాలి. ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి సంపాదించాలి అంటే నువ్వు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నావు, సమాజం నీ మీద ఎంత దాడి చేస్తుంది, దీన్ని నువ్వు అధిగమించాలి. ఎందుకంటే ఎక్కడైతే పేరు ఉంటుందో, ఎక్కడైతే పబ్లిసిటీ ఉంటుందో అక్కడే మనీ ఉంటుంది. అది లేకుండా మనీ రాదు. అంటే సీక్రెట్గా జరిగే వ్యవహారాలలో మనీ రాదు. ఇప్పుడు ఉదాహరణ, పొలిటికల్గా నువ్వు ఎంతమంది జనాలకు తెలిస్తే నీకు అంత పేరు వస్తుంది. నువ్వు సినిమా స్టార్ నువ్వు ఎంతమంది జనాలకు తెలిస్తే నీకు అంత పేరు వస్తుంది. జాతకంలో యోగం ఉండాలి. ఆ యోగం ఉన్నప్పుడు యోగానికి సంబంధించిన పూజలు నిర్వహించుకోవాలి. రెండవది, నీ ప్రొఫెషన్ డిసైడ్ చేయాలి. చాలా లాజిక్లు ఉంటాయి. ఇప్పుడు వేణుస్వామి ఒక యాస్ట్రాలజర్, ప్రపంచంలో చాలామంది యాస్ట్రాలజర్స్ ఉన్నారు. మరి వేణుస్వామికి ఎందుకయ్యా పేరు వచ్చింది అంటే వేణుస్వామి జాతకంలో అట్లుంది, వేణుస్వామి చేసిన ప్రయత్నాలు అట్లున్నాయి, వేణుస్వామి తిన్న దొబ్బులు అట్లా తిన్నాడు, వేణుస్వామి సమాజంతో ఎక్కించుకున్న విధానం అట్లుంది, వేణుస్వామిని తిట్టినటువంటి విధానం అట్లుంది. అయినా సరే వేణుస్వామి ఎందుకు అగ్రెసివ్గా పోతున్నాడు అంటే వేణుస్వామి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకొని పోతున్నాడు. అట్లనే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఎగనిస్ట్గా పోయి జైలుకు పోయిండు కాబట్టి ఇవాళ సీఎం అయ్యిండు. ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ప్రతి మనిషి జీవితము మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసిండ్రో వాళ్ళ రిజల్ట్ ఎక్కువ ఉంది. ఎవరైతే లైఫ్ నార్మల్గా లీడ్ చేస్తున్నారో, కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ గొప్పగా లేదు. రిస్క్ తీసుకున్న దగ్గరనే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. జాతకాన్ని పక్కన పెట్టండి, జాతకం సహకరించదా అవి పక్కన పెడదాం. ఇవి బేసిక్ అయినాక అప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్ అంటే చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను డాక్టర్గా చదవద్దని చెప్తున్నాను. ఇప్పుడు నేను నా దగ్గరకు వస్తారు, డాక్టర్ చదవాలి గురువు గారు అంటారు. నేను ఒకటే మాట చెప్తాను, డాక్టర్ చదివి ఏం చేస్తావు? నీ సొంత హాస్పిటల్ పెట్టుకుంటే చెయ్యి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర పని చేసేటట్టయితే వద్దు. ఎందుకు? నువ్వు పని చేయాలంటే డాక్టర్కు ఫస్ట్ ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏంది? నెలకు 3 లక్షలు. 3 లక్షల రూపాయలతో నువ్వు చదివిన చదువుకు 3 లక్షల రూపాయలు బ్యాలెన్స్ అయితే లేదు. రెండవది, నువ్వు ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ కాగానే నువ్వు ఎంతమంది దగ్గర నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు? హాస్పిటల్లో జాయిన్ కాగానే నీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చి నీకు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఒక క్లయింట్ను కౌన్సిలింగ్ చేసి, ఒక పేషెంట్ను కౌన్సిలింగ్ చేసి అతన్ని ముగ్గులోకి ఎట్లా దింపాలో నేర్పిస్తున్నారు. టెస్ట్ ఎట్లా రాయాలి, అవసరం లేకుండా ఆపరేషన్లు ఎట్లా చేయాలి, పుసుక్కున నువ్వు ఇట్లా తీసుకుపోయి ఇది నా ఇన్సూరెన్స్ కార్డు అని చెప్తే 2 లక్షల రూపాయలు అయ్యే ట్రీట్మెంటు 20 లక్షలకు ఎట్లా తీసుకుపోతున్నారు. సో ఇవన్నీ అందుకని నేను ఏమంటే, ఇంత అవసరం ఏముంది? నువ్వే ఓన్ హాస్పిటల్ పెట్టుకుంటే ఈ 2 లక్షల ట్రీట్మెంట్ 1 లక్ష రూపాయలు చెయ్యి, సమాజ సేవ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో కొన్ని సందర్భాలలో అట్లా కాదు, ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి. నువ్వు తీసుకుని ఇప్పుడు జనరల్ మెడిసిన్ ఫేమస్, ఫస్ట్ సజెషన్ జనరల్ మెడిసిన్. నేను ఇచ్చే సజెషన్ అమెరికా అయితే ఫ్యామిలీ మెడిసిన్, మనకు అక్కడికి తేడా ఉంటుంది. ఫ్యామిలీ మెడిసిన్. సో మనము మళ్ళీ ఫ్యామిలీ మెడిసిన్ అంటే నాకు అవగాహన ఉండాలి. అట్లనే ఒక సినిమా హీరో ఉన్నాడు, హీరో అవ్వడం చాలా మంది ప్రతి ఒక్కడు వచ్చిన సినిమా స్టార్ని అయితే అంటారు, సినిమా స్టార్ ఇంతకుముందు లెక్క లేదు రాయ్యా, చాలా కష్టంగా ఉంది రా పరిస్థితి అని. మన జాతకంలో శుక్రుడు బాగుంటే, ఫిజిక్ బాగుంటే అన్నీ చూసి మనం చెప్తాం. రైట్. ఇక రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు. అటువంటి ప్రత్యర్థులను జయించాలంటే ఆస్ట్రాలజీ పరంగా ఏం చెప్తారు? బగలాముఖి అమ్మవారు ఉంటుంది.
ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకిరయ బుద్ధిం వినాశ హ్రీం ఓం స్వాహ. అంటే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు నోరు ముయించడం కానీ, శత్రువుకు పిచ్చి లేపడం కానీ, శత్రువును అడుగులు పడకుండా చేయడం కానీ, శత్రువు దేశాన్ని వదిలిపెట్టేటట్టు కానీ, ఊరును వదిలిపెట్టేటట్టు కానీ చేయడం కానీ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఈ అమ్మవారిని పూజిస్తే నీ శత్రువులు నోరు మూసుకోగలుగుతారు, నీ శత్రువులు పారిపోతారు. సో ఇది బగలాముఖి అమ్మవారి యొక్క ప్రత్యేకత. సో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు యాచకో యాచక శత్రువు, బిచ్చగాడికి బిచ్చగాడు కూడా శత్రువే, హీరోయిన్కు హీరోయిన్ శత్రువే, హీరోకు హీరో శత్రువే, ప్రొడ్యూసర్కు ప్రొడ్యూసర్ శత్రువే, రైట్, సీఎంకు మాజీ సీఎం శత్రువే, అట్లా ఎమ్మెల్యేకు ఎక్స్ఎమ్మెల్యే శత్రువే, అట్లా ప్రతి దగ్గర శత్రుత్వం ఉంటుంది. కానీ ఇక్కడ బాధపడే శత్రుత్వాలు వేరు, జెలస్తో ఉండే శత్రుత్వాలు వేరు, ఇగోతో ఉండే శత్రుత్వాలు వేరు. ఎక్కడైతే బాధింపబడతామో అక్కడ ఈ అమ్మవారిని ఉపయోగించాలి. ఉదాహరణ, బాధింపబడడం అంటే ఏంది? సపోజ్ ఇప్పుడు మన ల్యాండ్ ఎవడో కబ్జా చేసిండు, అప్పుడు నువ్వు అని టార్గెట్ చేయి. అంతేగాని ఇప్పుడు మీరు అందంగా తయారై, ఉదాహరణ మీ చేతిలో iPhone 17 Pro Max ఉంది కదా అని ఎవడో మీ మీద జెలస్ పడ్డాడు, వాడిని ఏం చేయకు, వాని కోసం పూజలు చేయకు. అది కామన్ జెలస్, అది దాని మీద నువ్వు ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. నిన్నెవడో మానసికంగా టార్గెట్ చేసిండు, నిన్నెవడో ప్రేమ పేరుతోని ఒక అమ్మాయిని వచ్చి మోసం చేసి పోయిండు, సకలం సంకనాకి ఇచ్చిండు, పైసలను తీసుకొని పోయిండు, ఏదైనా చెయ్యి. అట్లనే అంటే ఎక్కడైతే మనం తీవ్రమైన ప్రభావాన్ని చూస్తామో, ఎక్కడైతే మనం విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటామో అక్కడనే ఏమైనా ప్రయోగం చేయాలని చెప్తున్నా. అంటే అనవసరంగా ప్రయోగం చేయకండి, అక్కడనే ప్రయోగం చేయండి. సో బగలాముఖి అమ్మవారిని పూజించడం వల్ల శత్రువుల మీద విజయం జరుగుతుంది, శత్రువుల యొక్క వినాశనం జరుగుతుంది. అట్లనే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క, ఉదాహరణ ఇప్పుడు ఒక అమ్మాయి హీరోయిన్ కావాలి, తారా అమ్మవారిని పూజించాలి. లేదు ఎవడు పడితే వాడు సూపర్ స్టార్ కావాలనుకుంటుండు అంటే, సూపర్ స్టార్ కావాలనుకుంటుండు అంటే ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. ఉదాహరణ, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ సూపర్ స్టార్ ఎట్లయితాడయా? ఎగ్జాంపుల్ మీరు అడిగిరు, నన్నే అడిగిరు, అదిగా స్వామి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పిన, జాతకం చూసి అరే నువ్వు నీకు మహారాజ యోగం ఉందిరా బాబు అని ఒక డ్రైవర్కు చెప్పిన. మీరు అన్నారు, సార్ డ్రైవర్ గురువు గారు వాడు ఎట్లా సూపర్ స్టార్ అవుతాడు అని మీరు అన్నారు. నేనేమంటున్నా అంటే, గిట్లనే ఒకరోజు మీరు ఎవరినో ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఒక పొలిటీషియనో, సీఎంఓ, ఎమ్మెల్యేనో, ఎంపీఓ పుసుకున్న డ్రైవర్ను చూసి మంచిగా నడిపిస్తే ఎవరో కాకు దారా బాబా అని తీసుకుపోయింది అనుకోండి, మీకంటే ముందే టీవీ ఛానల్ పెడతాడు. అర్థమైందా? నేను అనేది ఏంటంటే అట్లా జరుగుతాయి మిరాకిల్స్ అనేవి, మిరాకిల్స్ జరిగే అట్లా జరుగుతాయి. అందుకనే లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డ్రైవరు రానా కారు నడిపించుకుంటూ, సార్ రాత్రి నాకు నాన్నగారు 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిరండి, ఆయనకి 60 లక్షలు వాడుకున్నా అంటాడు. ఒక డ్రైవర్ ఏంది 60 లక్షలు వాడుకున్నాడు ఏంది అంటే, స్థాయిని బట్టి డ్రైవర్ పొజిషన్ మారుతుంది. నీ స్థాయిని బట్టి డ్రైవర్ యొక్క పొజిషన్ మారుతుంది. అంటే నార్మల్ డ్రైవర్ వేరు, సీఎం డ్రైవర్ వేరు, ఎమ్మెల్యే డ్రైవర్ వేరు, పిఎం డ్రైవర్ వేరు, అంబానీ డ్రైవర్ వేరు, ఒక హీరోయిన్ డ్రైవర్ వేరు. నేను అనేది ఏంటంటే డ్రైవరే ఇక్కడ, కానీ ఆయన స్థాయి పెరుగుతలేదా, ఆయన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ పెరుగుతలేవా? అట్లనే ప్రతిదీ, లాయర్ వేరు, ఒక జిల్లా లాయర్ వేరు, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ వేరు. అంటే ప్రతిదీ స్థాయిని బట్టి మారుతుంటుంది. ఆ స్థాయిని పెంచుకోవడమే మన యొక్క లక్ష్యం. ఆ స్థాయిని మనం ఎంతగా పెంచుకుంటాం అనేది మన జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, మన కసి మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ అమ్మవార్లు ఏమేమి ఇస్తారు అనే దాన్ని విచక్షణతో వాడండి. ఈ మధ్యకాలంలో అమ్మాయిల్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా, మానసిక సంఘర్షణ కావచ్చు, మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారు. ఫలితంగా ఆత్మహత్యలు కానీ, అటెంప్ట్ సూసైడ్ కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి రెమెడీ ఏంటి జ్యోతిషపరంగా అంటే ఏం చెప్తారు? అంటే అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకోవాలండి. అమ్మాయిల యొక్క మానసికమైనటువంటి ఒత్తిడికి 2 కారణాలు: కుటుంబ నేపథ్యము, జాతకపరమైన విశ్లేషణ. సో ఫస్ట్ మనం జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే, ఎవరి జాతకంలోనైతే చంద్రుడు కానీ, కుజుడు కానీ, గురువు కానీ నీచ స్థానాలలో ఉంటారో, ఉదాహరణ 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ ఉంటారో, వాళ్లకు యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. యాంగ్జైటీ డిజార్డర్ను నెగ్లెక్ట్ చేస్తే అది తీవ్ర రూపం దాల్చి డిప్రెషన్కు దారితీస్తుంది. సో ఎట్ ది సేమ్ టైము ఇక్కడ అదే జాతకపరమైన విశ్లేషణను కనుక మనము మెడికల్గా అన్వయించుకుంటే అదే పీసీఓడి, పీసీఓఎస్కు దారితీస్తుంది. సో దాన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కు దారితీస్తుంది. సో ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే, తల్లి తండ్రి యొక్క కాంబినేషన్ కరెక్ట్గా లేకపోవడము, భార్యాభర్తలు కరెక్ట్గా ఉండి పిల్లలను సరైన దారిలో పెట్టకపోవడము, ప్లస్ ఒకవేళ కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి బాధ్యతలను అమ్మాయిలు మోయాల్సి వచ్చినప్పుడు
అంటే ఉదాహరణ, ఇంటికి పెద్ద లేడు, యజమాని లేడు. యజమాని లేకపోతే ఏమవుతుంది అంటే ఆ బాధ్యతలను, కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే అమ్మాయిల మీద పడడము, ఈ బాధ్యతలను సమాజంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వీళ్ళు బయటికి తీసుకురాలేని సందర్భంలో వీళ్ళ మీద మానసికంగా స్ట్రెస్ పడుతుంది, అంటే ప్రెషర్ పడుతుంది. జనరల్గా ప్రపంచంలో భగవంతుడు తయారు చేసినటువంటి హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే మగవాడికి ఎక్కువగా మానసికమైనటువంటి దృఢత్వాన్ని, ఫిజికల్ Ladies కి దృఢత్వాన్ని తక్కువగా ఉంటుంది. దేవుడు క్రియేట్ చేసిండు. ఆడవాళ్ళను సున్నితంగా కొద్దిగా లో లెవెల్లో క్రియేట్ చేసిండు ఒకప్పటి అమ్మాయిలు. ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు మగవాళ్ళ కంటే చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంటే స్ట్రెస్ అనేది తీసుకోబడ్డప్పుడు ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ఇతర రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అట్లనే తల్లిదండ్రి అన్యోన్యంగా లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరు ఇంట్లో గొడవ పడుతున్న సందర్భంలో వీళ్ళు డిస్టర్బ్ అవ్వడము, లేదా వాళ్ళిద్దరు లేనప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు దూరంగా ఉన్నప్పుడు డిస్టర్బ్ అవ్వడము. సో ఈ రకరకాల ఈ కారణం. రకరకాల ఈక్వేషన్స్ వల్ల వీళ్ళలో ఇది ఫ్యామిలీ హిస్టరీ. రెండవది నేను చెప్పింది ఆస్ట్రాలజీ హిస్టరీ ఏంది, బుధుడు, చంద్రుడు, కుజుడు, సో ఈ గురువు, ఈ నలుగురు 6వ ఇంట్లోనో 8వ ఇంట్లోనో లేకుంటే 12వ ఇంట్లోనో లేకుంటే శనితో కలిసి ఉండడమో కేతుతో కలిసి ఉండడమో ఇది ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్. దీనివల్ల ఏర్పడే ఆరోగ్యపరమైన ఇబ్బందులు పీసీఓడి, పీసీఓఎస్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సో వీటి అన్నిటిని పక్కన పెడితే అతి ముఖ్యమైనటువంటి ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బేస్ చేసుకొని తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మెడికల్గా ఫస్ట్ ఏ అమ్మాయి చికాకు పడ్డా, ఏ అమ్మాయి మానసికంగా డిప్రెషన్లోనైనా, ఏ అమ్మాయి ఇంట్లో గొడవ పెట్టినా, ఏ అమ్మాయి పెద్దల మీదకి తిరగబడ్డా, ఏ అమ్మాయి తిరిగి ఆన్సర్ చెప్పినా మీరు చేయాల్సింది ఏంటి అంటే B12, D3, ఐరన్, ఈ 3 టెస్టులు చేయించాలి. మీరు జ్యోతిష్యంతో పాటు మెడికల్ టెస్టులు కూడా ఇది సజెస్ట్ లేకపోతే మీరు ఏదంటే అది నేను చెప్తున్నాను కదా, ఐరన్ టెస్ట్, B12, D3 టెస్ట్ చేయించండి, ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. ఇవి ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాల యొక్క కారణము ఈ విటమిన్స్. ఎక్కడైతే ఈ గ్రహాలు నెగిటివ్లో ఉంటాయో ఈ విటమిన్స్ తక్కువ ఉంటాయి. మీకు అర్థమైంది. సో ఈ విటమిన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి బిహేవింగ్ చేసే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక ఐరన్ 3 ఇంజక్షన్లు ఇప్పించారంటే సెట్ అయిపోతుంది.